2008లో షేన్ వార్న్ చేసిన రాజస్థాన్ రాయల్స్ ఒప్పందం క్రికెట్ చరిత్రలో అత్యంత తెలివైన పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచింది. కెప్టెన్, కోచ్ గా ఉన్న వార్న్ ఎక్కువ జీతం తీసుకోవడం బదులు ఫ్రాంచైజీలో వాటా తీసుకున్నారు. ఈ నిర్ణయం కాలక్రమేణా భారీ లాభాలనిచ్చింది. అప్పుడు దూరదృష్టితో తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు షేన్ వార్న్ కుటుంబం వందల కోట్ల లాభంగా అందుకోబోతోంది. దివంగత ఆస్ట్రేలియన్ స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ క్రికెట్లోనే కాదు వ్యాపార దృక్పథంలోనూ అద్భుతమైన దూరదృష్టిని కనబరిచాడు. 2008లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కెప్టెన్ గా వచ్చిన వార్న్ పెద్ద జీతం తీసుకోవటం కంటే జట్టులో వాటా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. జట్టు కెప్టెన్ గా 2008లో ఆయనకు సుమారు $6.57 లక్షల జీతం ఇచ్చారు. కానీ అసలు గేమ్ అక్కడే మారింది. జీతం డబ్బు రూపంలో కాకుండా 2008 నుంచి 2011 వరకు ప్రతి ఏడాది 0.75% చొప్పున ఫ్రాంచైజీలో 3% ఈక్విటీని షేన్ వార్న్ తీసుకున్నాడు. అప్పుడు చిన్నగా కనిపించిన ఈ డీల్ ఇప్పుడు భారీ లాభంగా మారింది. 2008లో కేవలం $67 మిలియన్ విలువ ఉన్న రాజస్థాన్ రాయల్స్ 2026 నాటికి $1.63 బిలియన్ చేరింది. దాంతో షేన్ వార్న్ కు వచ్చిన 3% వాటా విలువ ఇప్పుడు దాదాపు $49 మిలియన్, అంటే సుమారు 460 కోట్ల రూపాయలయ్యింది. మైదానంలో లెజెండ్ గా నిలిచిన వార్న్ పెట్టుబడుల్లో కూడా తన దూరదృష్టితో మాస్టర్ స్ట్రోక్ ఆడాడు. అందుకే ఇకపై ఐపీఎల్ లో స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే గుర్తుకొచ్చేది షేన్ వార్న్ పేరే. ఒక ప్లేయర్ గా మాత్రమే కాదు, ఫ్యూచర్ ను ముందుగానే అంచనా వేసిన ఇన్వెస్టర్ గా కూడా వార్న్ నిలిచిపోయాడు.